విజయవాడ భవానీపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై బాధితులు ఆందోళన కొనసాగుతున్నాయి. 42 ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఆందోళన నేపథ్యంలో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కూల్చివేతలపై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 31 వరకు కూల్చివేతలపై స్టే విధించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన పోలీసులు పట్టించుకోకుండా కూల్చివేతలు కొనసాగించారని బాధితులు మండిపడుతున్నారు. నిన్న రాత్రి చంద్రబాబు లోకేష్ ను కలిసేందుకు బాధితులు యత్నించారు. అయితే అనుమతి తీసుకుని రావాలని పోలీసులు బాధితులను వెనక్కి పంపించారు. ఇక ఇవాళ సీఎం చంద్రబాబును బాధితులు కలిసే అవకాశం ఉంది. విజయవాడ భవానీపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై బాధితులు ఆందోళన కొనసాగుతున్నాయి. 42 ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఆందోళన నేపథ్యంలో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే భవానీపురంలో నిన్న కోర్టు ఆదేశాల మేరకు 42 ఫ్లాట్లను ఇక అధికారులు కూల్చివేశారో ఆ ఫ్లాట్లకు సంబంధించినటువంటి యజమానులు ఆందోళన చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే కోర్టు నుంచి స్టే వచ్చినప్పటికీ అధికారులు పూర్తిగా కూడా ఒక కక్ష సాధింపు ధోరణిలో ఈ విధంగా తమ భవనాలన్నింటినీ కూడా కూల్చివేశారు. అధికారులకు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. మాకు అన్యాయం జరిగింది, 25 సంవత్సరాలు రూపాయలు పోగి మేము ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళని ఒక్క 4 గంటల మొత్తాన్ని కూల్చేశారు. ఇదంతా కూడా దీని వెనుక ఎవరో పెద్ద శక్తిలో ఇదంతా కూడా చేపించాయంటూ కూడా వాళ్ళంతా ఆందోళన బాట పెట్టారు. నిన్న సాయంత్రం హైవే మీద కొంత ఆందోళన దిగారు. పోలీసులు నచ్చ చెప్పడంతో వాళ్ళు నిన్న సాయంత్రం సీఎం కలిసేందుకు ఉండవల్లి సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం నివాసం వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడంతో ఈరోజు ఉదయం కూడా తెల్లవారుజామున అక్కడికి చేరుకుని రాత్రి అంతా మేము రోడ్డు మీద ఉన్నాం, మాకు ఇల్లు లేవు, మీరే ఆదుకోవాలంటూ కూడా సీఎంకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే సీఎం అపాయింట్మెంట్ లేదంటూ కూడా వాళ్ళని తిప్పి పంపించేశారు. ఇప్పుడు మరి కాసేపులో సీఎం ని కలిసేందుకు వాళ్ళు సీఎం నివాసానికి వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు చేసినటువంటి ఈ అన్యాయం గురించి తెలియజేస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే మేము నష్టపోయాము. ఒక పక్క సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పినా సరే ఆ టెక్నికల్ కారణాలు చెప్పించి మా భవనాలన్నీ కూడా కూల్చేశారంటూ ఇది వాళ్ళంతా కూడా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.